హలో స్టూడెంట్స్, మనం ఈరోజు క్లాస్లో స్ట్రీక్ లైన్ అంటే ఏందో చదువుకున్నాం నాన్న. ఓకే, స్ట్రీక్ లైన్. ఫస్ట్ స్ట్రీక్ లైన్ డెఫినేషన్ చదువుకునే దానికి ముందు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నాన్న. ఓకే, నేను ఒక పైపు గుండా ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేటిని రిలీజ్ చేస్తాను, ఆర్ వాటర్ అనేది రిలీజ్ చేస్తాను అనుకోండి. ఓకేనా, వాటర్ అనేది రిలీజ్ చేస్తాను. వాటర్ రిలీజ్ చేసేటప్పుడు నేనేం చేసినానంటే ఇక్కడ 4 పార్టికల్స్ తీసుకున్నాను, 4 పార్టికల్స్ తీసుకున్నాను. ఒకటి బ్లాక్ కలర్లో ఉన్న పార్టికల్, బ్లూ కలర్లో ఉన్న పార్టికల్, స్కై బ్లూ ఆర్ బ్లూ అంటే ఈ కలర్, ఇంకోటి రెడ్ కలర్ పార్టికల్, యాక్చువల్గా బ్లూ పార్టికల్. స్కై బ్లూ, బ్లాక్, రెడ్, స్కై బ్లూ, బ్లూ. ఓకేనా, 4 పార్టికల్స్ తీసుకున్నాను. ఓకే, చూడండి ఫస్ట్ బ్లాక్ పార్టికల్ చూడండి. బ్లాక్ పార్టికల్ యొక్క పాత్ లైన్ అనేది ఇలా ఉందనుకోండి. ఓకేనా, అంటే T1 దగ్గర ఆ పార్టికల్ ఇక్కడ ఉంది, T2 దగ్గర ఇక్కడ ఉంది, T3 దగ్గర ఇక్కడ ఉంది, T4 దగ్గర ఇలా ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఈ పార్టికల్ అనేది బ్లాక్ కలర్లో ఉన్న పార్టికల్ అనేది మూవ్ అయ్యి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఏమైంది, రెడ్ కలర్ పార్టికల్ వచ్చింది. ఓకేనా, ఈ రెడ్ కలర్ పార్టికల్ ఈ విధంగా ఇది కూడా మూవ్ అవుతా పోయింది. అలాగే స్కై బ్లూ కలర్ కూడా, అలాగే బ్లూ కలర్ కూడా. ఓకేనా, ఇక్కడ వరకు ఓకేనా. అంటే నేను ఒక 4 పార్టికల్స్ తీసుకున్నాను, అవి ఏ టైంలో ఎక్కడెక్కడ ఉన్నాయనేది మార్క్ చేసుకున్నాను. ఓకేనా, స్ట్రీక్ లైన్ అంటే ఏంటంటే పర్టికులర్ సమ్ ఇన్స్టాంట్, అంటే పర్టికులర్ టైం దగ్గర ఏ పార్టికల్స్ ఎక్కడున్నాయి అని, ఓకేనా, ఏ పార్టికల్స్ ఎక్కడున్నాయని మార్క్ చేసుకొని వాటిని కనెక్ట్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసినాం అనుకోండి, దాన్నే స్ట్రీక్ లైన్ అంటాం. ఓకే, దాన్ని ఏమంటామంటే స్ట్రీక్ లైన్ అంటాం నాన్న. చూడండి, ఇప్పుడు ఇక్కడ T2 దగ్గర బ్లాక్ పార్టికల్ ఇక్కడ ఉంది, T2 దగ్గర రెడ్ పార్టికల్ ఇక్కడ ఉంది, T2 దగ్గర స్కై బ్లూ ఇక్కడ ఉంది, T2 దగ్గర ఇక్కడ ఉంది. అప్పుడు నేనేం చేశాను, ఈ T2 అనే టైం దగ్గర పాయింట్ అనేది మార్క్ చేసుకొని ఆ పాయింట్స్ అన్నీ కనెక్ట్ చేసుకున్నాను. అప్పుడు నాకు ఒక లైన్ అనేది వచ్చింది. అదేవిధంగా టైం 3 దగ్గర, టైం 4 దగ్గర, టైం 5 దగ్గర. ఓకేనా, ఈ విధంగా వచ్చిన లైన్స్ని ఏమంటారంటే స్ట్రీక్ లైన్స్ అంటారు. ఓకేనా, ఈ లైన్స్ అనేవి ఇలానే వస్తాయా అంటే ఎలా అయినా రావచ్చు. ఓకేనా, అది ఫ్లో యొక్క ప్యాటర్న్ బట్టి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు టైం 0 దగ్గర ఎక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా టైం 0 దగ్గర ఇక్కడ ఉండి ఉంటాయి. అర్థమైందా, టైం 0 దగ్గర ఇక్కడ ఉండి ఉంటాయి, అంతే కదా. టైం 0 దగ్గర అన్ని పార్టికల్స్ కూడా ఇక్కడే ఉండి ఉంటాయి. అర్థమైందా, ఈ విధంగా గీసే వాటిని స్ట్రీక్ లైన్ అంటాను నాన్న. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ చూడండి. స్ట్రీక్ లైన్ ఈజ్ ద లోకస్ ఆఫ్ ఫ్లూయిడ్ పార్టికల్స్ దట్ హ్యావ్ గాన్ త్రూ ఏ గివెన్ పాయింట్ in a flow is called streak line. It concentrates on fluid particles that have gone through a fixed station or point. ఈ స్ట్రీక్ లైన్ అనేటివి వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాయంటే, ఆర్ ఈ స్ట్రీక్ లైన్ అనేవి ఏం తెలియజేస్తాయంటే లోకస్ ఆఫ్ పార్టికల్. లోకస్ అంటే పర్టికులర్ పొజిషన్ అన్నమాట. ఓకేనా, లోకస్ అంటే ఏంటంటే పొజిషన్. ఓకేనా, లోకస్ అంటే పర్టికులర్ పొజిషన్ అనేది ఒక ఫ్లూయిడ్ పార్టికల్ యొక్క పర్టికులర్ టైంలో దాని పొజిషన్ అనేది ఎక్కడుంది అనేది తెలియజేస్తుంది స్ట్రీక్ లైన్ అనేటివి. ఓకే, చూడండి, ఇవి మనకు ఎలా వస్తాయి అంటే అట్ సమ్ ఇన్స్టాంట్ ఆఫ్ టైమ్ ది పొజిషన్స్ ఆఫ్ ఆల్ దీస్ పార్టికల్స్ ఆర్ మార్క్డ్. ఓకే, అట్ సమ్ ఇన్స్టాంట్ అంటే పర్టికులర్ టైం దగ్గర,
మనం ఏం చేస్తాము, సమ్ ఇన్స్టాంట్ ఆఫ్ టైం, పర్టికులర్ టైం దగ్గర ది పొజిషన్ ఆఫ్ ఆల్ దీస్ పార్టికల్స్ యొక్క పొజిషన్ అనేది మార్క్ చేస్తాము. ఓకేనా, మార్క్ చేసుకొని ఏ లైన్ ఈజ్ డ్రాన్ త్రూ దెమ్, సచ్ ఎ లైన్ ఈజ్ కాల్డ్ స్ట్రీక్ లైన్. అదే కదా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. పర్టికులర్ టైం దగ్గర వీటి పొజిషన్స్ అనేటివి మార్క్ చేసుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకుంటాము. ఆ విధంగా వచ్చిన లైన్స్ని స్ట్రీక్ లైన్స్ అంటాం. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ స్ట్రీక్ లైన్. ఓకే, ఈ స్ట్రీక్ లైన్ అనేటివి ఎలా అయినా రావచ్చు నాన్న, ఇది ఫ్లో ప్యాటర్న్ బట్టి ఉంటుంది. ఓకేనా, ఇలానే ఉండాలి అని ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నాన్న.